కాసేపు ఆస్ట్రేలియా గురించి నిజాలైతే మాట్లాడుకుందామా. ఏంట నిజాలు అనుకుంటున్నారా? నేను వచ్చి ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ అట్లాగే రియాలిటీ ఎట్లా ఉంటుంది ఆస్ట్రేలియాలో అనేసి చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా స్టూడెంట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళైనా అవ్వచ్చు. నాకున్న ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్స్ మనం ఎట్లా వస్తామంటే, మనకి ఇక్కడ రాగానే జాబ్ దొరికేస్తుంది, వచ్చిన వెంటనే ఏదో ఒక జాబ్ దొరికేస్తుంది, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ ఇండియాలో, ఖచ్చితంగా దొరికేస్తుందిలే, అట్లాగే మనం అక్కడ సెటిల్ అయిపోవచ్చు, ప్లస్ డాలర్స్ చాలా వస్తాయి, బాగా సంపాదించుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా థాట్స్. అట్లాగే ఇక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది, పార్టీ కల్చర్ ఉంటుంది, మనం ట్రిప్స్కి వెళ్ళచ్చు, అట్లా చాలా ఉంటాయి కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తాం. అట్లాగే నేను కూడా మీలాగే నేను కూడా వచ్చిందాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఎట్లా ఉంటుందో కూడా నేను చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ రియాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి ఎవరైనా వస్తుంటే కనుక వాళ్ళకి ఫుల్ టైం చేసుకునే ఆపర్చునిటీ ఉండదు, ఎందుకంటే వీక్లీ 24 అవర్స్ మాత్రమే మనం చేసుకోవచ్చు. అట్లాగే ఇందులో పార్ట్ టైము క్యాజువల్ వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. పార్ట్ టైం వచ్చి 24 అవర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ షిఫ్ట్స్ ఇస్తారు 24 అవర్స్. క్యాజువల్ వచ్చి అప్పుడప్పుడు మీకు ఫిక్స్డ్ వస్తాయని మాత్రం చెప్పలేము, ఎప్పుడైనా జాబ్ ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తారు. పార్ట్ టైం వచ్చి ఒకటి డిఫరెంట్ పే ఉంటుంది, అట్లాగే క్యాజువల్ వాళ్ళకి వచ్చి డిఫరెంట్ పే ఉంటుంది, అట్లాగే ఫుల్ టైం చేసే వాళ్ళకి కూడా డిఫరెంట్ పే ఉంటుంది. ఇందులో ఇట్లాగా 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మనకి ఏ జాబ్ దొరికినా కానీ ఈ 3 టైప్సే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రాగానే ఇక్కడ ల్యాండ్ అవ్వగానే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియకపోని ఎవరైనా తెలియకుండా ఇక్కడ డైరెక్ట్గా వచ్చారనుకోండి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ముందే అకామిడేషన్ అయితే చూసుకోవాలి. అట్లాగే అకామిడేషన్ చూసుకుంటేనే కాదు, రెంట్ అన్నది కట్టుకోవాలి, దాంతోపాటు స్ప్లిట్ వైజ్లు ఉంటాయి, అట్లాగే రాస్టర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత స్టూడెంట్ లైఫ్ అంత ఈజీ ఏం కాదు, అక్కడ అనుకున్నట్టు అంత ఈజీ అయితే ఏం కాదు. ఎందుకంటే అక్కడ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మమ్మీ వాళ్ళు ఉంటారు, కుక్ చేసి పెడతారు, మనం ఓన్లీ కాలేజ్కి వెళ్ళి వస్తాం అంతే కదా. ఇక్కడ అట్లా ఉండదు అనమాట. స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ వచ్చిన తర్వాత యూనికి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, అసైన్మెంట్స్ ఉంటాయి కంపల్సరీ రాయాలి, అట్లాగే ఇంటర్నల్ టెస్ట్స్ ఉంటాయి, అట్లాగే సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి పక్కన ప్యారలల్గా. దాంతోపాటు మనం వర్క్ కూడా చేసుకోవాలన్నమాట. ఇండియాలో మనకు అట్లా వర్క్ ఏమో ఉండదు కదా, ఓన్లీ కాలేజ్కి వెళ్ళి వస్తాము, చదువుకుంటాము, అయిపోతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, పార్ట్ టైం కంపల్సరీ చేసుకోవాలి, ఏదో ఒక జాబ్ కంపల్సరీ చేసుకోవాలన్నమాట. లేదంటే ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్కి సర్వైవ్ అవటం చాలా కష్టం. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవాలి. దాంతోపాటు ఇంకో ఎడిషనల్ టాస్క్ ఏంటంటే, మీరు ఇంట్లో రెంట్కుంటుంటే కనుక రాస్టర్స్ అనేవి వేస్తాయి అనమాట. ఆ రాస్టర్స్ ఏంటంటే, ఈరోజు నువ్వు కుక్ చేయాలి, ఈరోజు నువ్వు క్లీనింగ్ చేయాలి, ఈరోజు నువ్వు లాన్ చేయాలి అని డిఫరెంట్ రాస్టర్స్ అయితే ఉంటాయి అనమాట. నీది క్లీనింగ్ సెక్షన్, ఈరోజు అంట్లు నువ్వు కడగాలి, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అవి కూడా మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ ప్యారలల్గా చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జాబ్స్ ఎట్లా ఉంటాయి, పార్ట్ టైం ఏం జాబ్స్ దొరుకుతాయి అని క్వశ్చన్ మార్క్ అయితే ఉండొచ్చు మీకు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇందులో ఏంటంటే పార్ట్ టైము క్యాజువల్ చెప్పాను కదా, ఈ జాబ్స్ ఏంటంటే మనకి రెస్టారెంట్లో చేసుకోవచ్చు, అట్లాగే ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయి, సబ్వే, అట్లాగే కేఎఫ్సి, అట్లాగే ఊబర్ ఈట్స్, డో డాష్. ఈ ఊబర్ ఈట్స్, డో డాష్ వచ్చి మనకి ఇండియాలో స్విగ్గీ అట్లాగా ఫుడ్ డెలివరీ ఉంటాయి కదా, సేమ్ అట్లాగే ఇక్కడ డో డాష్, ఊబర్ ఈట్స్ అనేసి ఉంటుంది అనమాట. ఈ జాబ్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మళ్ళీ ఇంకొకటి కూడా మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే ఏ జాబ్ దొరికినా కానీ ఇక్కడ పార్ట్ టైం అయినా క్యాజువల్ అయినా కూర్చొని చేసే జాబ్ అయితే ఎక్కడ దొరకదు. ఎందుకంటే మీకు 8 అవర్స్ షిఫ్ట్ ఉన్నదంటే 8 అవర్స్ నించొని చేయాల్సిందే వర్క్. కూర్చొని చేసే జాబ్ దొరికిందంటే చాలా లక్కీ అనమాట, లక్కీ అనే చెప్పుకోవాలి నిజంగా. ఎందుకంటే ఉండవు ఫ్యూయల్ స్టేషన్లో కానీ రెస్టారెంట్స్లో కానీ అన్నీ నించొని చేసే జాబ్సే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ పార్ట్ టైమ్స్ ఎట్లా ఉంటాయి కూడా నేను చెప్తా. ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఎట్లా ఉంటుంది అనేసి అంటే, బయట జనాలు వచ్చిన వాళ్ళు పెట్రోల్ అయితే కొట్టించుకొని, అయితే పెట్రోల్ డీజిల్ ఎనీథింగ్ వాళ్ళు కొట్టించుకొని లోపలికి వచ్చి పే చేస్తారనమాట. మనం బయటికి వెళ్ళి ఏమి కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే డైరెక్ట్గా లోపలికి వచ్చి పే చేస్తారు అమౌంట్. ఓ అంతే కదా, చాలా ఈజీ కదా, పేమెంట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవద్దు. ఎందుకంటే పేమెంట్ తీసుకోవడం మాత్రమే కాదు, మార్నింగ్ టైం అయితే కనుక 6 to 12 అనుకుంటా మేబీ మేనేజర్స్ అట్లాగే ఎంప్లాయీ ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో ఉంటారు. కానీ కొన్ని ఫ్యూయల్ స్టేషన్స్ ఏంటంటే 24/7 కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఒక్కలే ఉంటారు. మీరు నైట్ షిఫ్ట్ అయితే ఒక్కలే ఉంటారు, మధ్యాహ్నం షిఫ్ట్ అయితే మీరు ఒక్కలే ఉంటారు.
పర్లేదు యాక్సెస్ ఇవ్వటమే కదా అనుకోవద్దు, ఎందుకంటే యాక్సెస్ మాత్రమే ఉంటుంది అక్కడ కన్సోల్లో. మీకు డెలివరీస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్స్లో ఎట్లా ఉంటాయంటే ఓన్లీ ఫ్యూయల్ మాత్రమే కాదు, వేరే అదర్ థింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. చిప్స్ ఉంటాయి, అట్లాగే ఫుడ్ ఉంటుంది, అట్లాగే ఫ్యూయల్ క్యాన్స్ అని ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి, చాలా స్టఫ్ అన్నది సేల్కి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. వచ్చిన వాళ్ళు అవి కూడా కొనుక్కొని పేమెంట్ చేసి అయితే వెళ్తారనమాట. ఇప్పుడు ఆ డెలివరీస్ వస్తాయి కదా, మీరు ఆ కన్సోల్ దగ్గర నుంచి కంపల్సరీ యాక్సెస్ ఇవ్వాలి. వచ్చిన వాళ్ళందరూ అక్కడ పంపు తీయగానే ఇక్కడ కన్సోల్లో మీకు సౌండ్ అన్నది వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అది మీరు యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు బయట నుంచి కొట్టుకోగలరు అనమాట. ఈ యాక్సెస్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ ఫ్యూయల్ స్టేషన్లో లోపల ఏదైతే స్టఫ్ డెలివరీస్ వస్తాయో అవన్నీ మీరు ఫిల్ చేయాలి. ఓకే అనుకోవద్దు, ఎందుకంటే మీరు ఒక్కలే ఉంటారు. అట్లాగే కంపల్సరీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఎవరొకరు వచ్చి కొట్టించుకుంటానే ఉంటారు, లేదంటే ఫ్యూయల్ లేకపోయినా లోపల ఏదైనా కొనుక్కుంటాకు వస్తారనమాట. మీకు లిటరల్గా ఫ్యూయల్ స్టేషన్స్లో అయితే ఒక బ్రేక్ ఉండదు. దాంతోపాటు ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళటం కూడా కష్టమే నిజంగా ఇది. ఎందుకంటే మీరు ఒక్కలే ఉంటారు కదా, జనాలు వస్తూ ఉంటారు, ఆ కన్సోల్ మోగుతూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే ఇక్కడ ఎవరు చూస్తారు? ఏదన్నా ఐడియల్గా ఉన్నప్పుడు మాత్రమే పరిగెట్టుకుంటూ వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇంత కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని నేను మీకు ఒక గ్లిమ్స్ లాగా చెప్తున్నాను అనమాట ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేసి. ఈ ఫ్యూయల్ స్టేషన్ అనే కాదు, వేరే జాబ్స్ కూడా అన్ని నించుని చేసుకునే జాబే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఇక్కడ డాలర్స్ వస్తాయి, నేను రావని చెప్పను, నిజంగానే వస్తాయి. వచ్చినవి మనకి ఇక్కడ ఎంత అయితే వస్తాయో అంతకి డబల్ ఉంటుంది అనమాట ఇక్కడ ఖర్చు. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, మీరు సపరేట్గా షేరింగ్లో ఉన్నారనుకుంటే వాళ్ళకి కొంచెం ఖర్చు తగ్గివే ఉంటుంది. ఫ్యామిలీగా ఉన్నారంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఖర్చు. ఎందుకంటే హౌస్ రెంట్ ఉంటుంది, కరెంటు బిల్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది, గ్యాస్ బిల్ ఉంటుంది, ఇంకా మనకి చాలా డిఫరెంట్ పేమెంట్స్ ఉంటాయి. అట్లాగే మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది ఎవ్రీ మంత్. ఇట్లా చాలా డిఫరెంట్ పేమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, ఈ కట్టుకోకపోతే ఏంటి అనుకోవద్దు, కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి బయట ఇల్లు దొరకాలన్నా 5 years రెంటల్ హిస్టరీ అన్నది చెక్ చేస్తారనమాట. మనం ఏ పేమెంట్స్ మిస్ అయినా, రెంట్ అన్నది మిస్ అయినా, ఈవెన్ 1 day లేట్ అయినా కానీ ఆ క్రెడిట్ హిస్టరీ అన్నది పడిపోతుంది అనమాట. మనం ఇల్లు చూసుకుంటున్నాం అనుకోండి మారుతున్నప్పుడు, దానికి కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇక్కడ మనకి జాబ్ దొరికినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు కదా కంపెనీస్లో, అట్లా ఇక్కడ ఇల్లు దొరకాలన్నా కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది అనమాట. అది 5 years రెంటల్ హిస్టరీ అన్నది ఉంటుంది. మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో వాళ్ళ ఏజెన్సీకి వాళ్ళు రీచ్ అయ్యి ఎట్లా ఉన్నారు వీళ్ళు ఇవన్నీ కనుక్కుంటారనమాట. పేమెంట్ కరెక్ట్గా చేస్తారా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చే వాళ్ళు బ్లైండ్గా అన్నీ సెట్ అయిపోతాయి అనేసి రావద్దు, ముందే అకామిడేషన్ చూసుకుని రావడం బెస్ట్. అట్లాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక జాబ్ కూడా సెట్ చేసుకుని రావడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ జాబ్ లేకపోతే చాలా సర్వైవ్ అవ్వడం కష్టం. మనం ఇండియా నుంచి తెచ్చుకున్నా కానీ ఇక్కడ అమౌంట్కి ఇక్కడ డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటే అది మనకి ఏమాత్రం సరిపోదు అనమాట. అందుకనేసి జాబ్ ఉంటే చాలా బెస్ట్ ఆప్షన్. రాగానే జాబ్ దొరికితే కనుక చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు జాబ్ మార్కెట్ కూడా చాలా కష్టంగా ఉంది, జాబ్స్ కూడా ఈజీగా ఏం దొరకట్లేదు. రిఫరెన్స్ ఉంటే కనుక పని అవుతుంది, ఎవరైనా తెలిసిన ద్వారా అయితే జాబ్ అయితే కనుక కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ జాబ్ పోర్టల్స్ కూడా సీక్ అన్నవి ఉంటాయి, లింక్డ్ఇన్ అని ఉంటాయి, ఇండీడ్ అని ఉంటాయి. వీటిలో కూడా పార్ట్ టైం జాబ్స్, క్యాజువల్ జాబ్స్ ఇట్లాగా చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు, అందులో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను మీకు ముందే చెప్తున్నాను, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక బ్లైండ్ అజంప్షన్తో మాత్రం రావద్దు, అంత సెట్ అయిపోతుంది అంత వచ్చేస్తుందని. అన్నీ ఉంటే ఓకే బాగానే ఉంటుంది, ఏమీ లేకుండా జాబ్ లేకుండా సర్వైవ్ అవ్వాలంటే మాత్రమే కష్టమవుతుంది అనమాట ఇక్కడ. నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వేరే ట్రావెలింగ్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను. అట్లాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా, ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఏదన్నా వీడియో చేయాలనుకుంటే కనుక కమెంట్లో అయితే కనుక మెన్షన్ చేయండి, నేను మీకు అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.